అంటే అందరిలాగా ఖాళీ కబుర్లు చెప్పడం, చేయదలుచుకున్నది నిక్కచ్చిగా సిన్సియర్గా పేద ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా సరే చేస్తుంటాడు అనేది మనకి ఇటీవల భరతరామ గారు పెట్టిన కార్యక్రమాల ద్వారా మనకు అర్థమవుతుంది. వెరీ గుడ్ ఆర్గనైజేషన్. చాలా చక్కగా వారి ఫౌండేషన్ ద్వారా ఏ విధమైనటువంటి ఒడిదుడుకు లేకుండా చక్కగా రాజమండ్రి నియోజకవర్గంలో పేద ప్రజలందరూ కూడా ముందు రాజమండ్రి పట్టణంలో మంచి ప్రజోపయోగ కార్యక్రమాలు చేయడంలో అతని ఆసక్తి మరి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మనం కాస్త ఇన్ డీటెయిల్గా వెళ్ళాలంటే రాజమండ్రి పట్టణం అభివృద్ధి భరతరామ గారికి ముందు చూడండి, భరతరామ గారు తర్వాత చూడండి. చాలా చక్కగా డెవలప్ చేశాడు రాజమండ్రి. ఇప్పుడు ప్రధానమైన అంశము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైన కానివ్వండి, భారతదేశ వ్యాప్తంగా కూడా ఒకటి అన్ఎంప్లాయ్మెంట్, ఇంకొకటి హెల్త్ సర్వీసెస్. ఇవాళ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. పేరుకి ఆరోగ్యశ్రీ ఉందని చెప్తున్నారు, కానీ నిజంగా పేదవాడికి వైద్యం చేయించుకోవాలని అంటే ఇవాళ చాలా కష్టసాధ్యమయ్యే పరిస్థితులు. మరి ఆ రోజు దివంగత రాజశేఖర రెడ్డి గారు పేదవాడికి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందించాలి అని ఒక సంకల్పంతో ముందుకు తీసుకెళ్లారు. ప్రతి పేదవాడు కూడా నిజంగా బతికిన సందర్భాలు. దాని తర్వాత జగనన్న కూడా తండ్రికి మించిన తనయుడు కిందన అదే బాటలో ఇంకా ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఒక్కసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతూ ఉన్నా. మీరే అనుభవిస్తూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితులు ఇవాళ కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ఎంతమంది చనిపోయారో కూడా మనం చూసాం. మరి ఇవాళ రాజమండ్రిలో ఇవాళ మెగా హెల్త్ క్యాంప్ని తీసుకుని వస్తే ఇంతమంది వేల మంది ప్రజలు వచ్చారని అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నాం. ఇవాళ ప్రత్యేకించి మదర్స్ డే జగనన్న బాటలో మేమందరం కూడా నడుస్తూ ఉన్నాము. రాజమహేంద్రవరం ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించడము ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. మరి అదేవిధంగా నిరుపేదలు అందరికీ కూడా ఉచిత వైద్యం అందించాలి, ఉచిత మందులు అందించాలి, కంటి పరీక్షలు చేసి పేద ప్రజలకు అందరికీ కూడా కళ్ళద్దాలు ఇప్పించాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా ఇవి ఏదో ఒక్కసారి ప్రోగ్రాం పెట్టి వదిలేయకుండా నిరంతరము ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఒకసారి ఇట్లాగా హాస్పిటల్స్ అందరితో టైఅప్ చేసుకొని ఫ్రీ మెడికల్ క్యాంప్ని అందించాలి, ఫ్రీ మందులు అందించాలి. రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా ఆరోగ్యము పూర్తి స్థాయిగా అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తాం. సేవకి పదవే ముఖ్యం కాదు, ప్రజల గురించి ఆలోచించే నాయకుడికి ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తాడు. అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్కాని భరతరామ్ గారు పార్లమెంట్ సభ్యుడిగా సక్సెస్ఫుల్గా చేస్తూ ఇవాళ పదవిలో లేకపోయినా జాబ్ మేళా నిరుద్యోగుల గురించి ఆలోచించడం కానీ, అలాగే మనిషికి కోటాను కోట్లు ఆస్తున్నా ఒక్క నిమిషం ఆయుష్ కొనలేరు. అటువంటిది ఆరోగ్యం గురించి మరి ఇవాళ ఆయన చేస్తున్నటువంటి శ్రద్ధ చూస్తే మరలా నాకైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏ విధంగా ఉందో అటువంటి ఆదర్శంగా పుణుకుపుచ్చుకొని ఇవాళ మనం చూస్తున్నాం. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక కార్డు రాయించుకోవాలంటే 500 నుంచి 1000 రూపాయలు ఉంది. అలాంటిది దేశంలో రాష్ట్రంలో ఉన్న ప్రముఖ వైద్యులందరినీ మనం ముందుకు తీసుకొచ్చి ఇలాంటి బహుత్తర కార్యక్రమం చేయడం అనేది భగవంతుడు కాదు, పైన ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఆయన ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని చెప్పి అన్నిటికన్నా ముఖ్యం ప్రజా ఆశీస్సులు తప్పనిసరిగా వారికి లభిస్తాయని చెప్పి నేను ఆశిస్తూ వారికి ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తున్నాను. ఇప్పుడే మీరే చెప్పారు, అధికారంలో ఉంటే ఏ విధంగా సేవ చేస్తాం, అధికారం లేకపోతే కూడా నిరంతరం ప్రజల్లో ఉంటామని నిరూపించారు మార్గాన్ భరతరామ్ గారు. అదే అధికారంలో ఉన్నప్పుడు రాజమహేంద్రవరాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించారో ఇప్పుడే చూసాం. క్యాలెండర్లో రాజమహేంద్రవరాన్ని అభివృద్ధి పదంలో ఏ విధంగా నడిపించారో చూసాం. అధికారం కోల్పోయిన తర్వాత చాలామంది నాయకులు ఎన్నికల సమయంలోనే బయటకు వస్తారు. ఇది వాస్తవం. ప్రస్తుత రాజకీయాలు నిరంతరం ట్రెండ్ అది. అధికారం ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాంలే అనే ట్రెండ్. కానీ భరతరామ్ గారు అలా కాదు, నిరంతరం ప్రజల్లో ఏదో కార్యక్రమం నిరంతరం ఉండే వ్యక్తి నాయకుడు భరతరామ్ గారు. మొన్నే మెగా జాబ్ మేళా నిర్వహించారు. మళ్ళీ కొద్ది రోజుల్లోనే మెడికల్ క్యాంప్, భారీ మెడికల్ క్యాంప్. అంటే ఇంత పెద్ద మెడికల్ క్యాంప్ నేను గతంలో ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. అది నన్ను భరతరామ్ గారు ఇన్వైట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దామని ఫస్ట్ టైం వచ్చాం. చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. అండ్ భరతరామ్ గారికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలి. వారిని చూసి మేము కూడా నేర్చుకోవాలనే సంకల్పంతో ముందుకు పోతామని సందర్భంగా మనం చేసుకుంటాం.